మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కమల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మందికి చాలా తెలివి ఉంటుంది. ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, మేము మంచి స్థాయిలో కనిపించాలి, మా కుటుంబం గౌరవంగా బతకాలి అని. కానీ కొంతమందికి ఎంత సంపాదించినా, ఎన్ని కోరికలు ఉన్నా అవి నెరవేరవు. ఎక్కడో ఒక దగ్గర అవి జరగకపోతున్నాయి. ఎవరికైతే కోరికలు ఉన్నాయో, మాకు ఈ కోరిక నెరవేరట్లేదు, మేము ఇలా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం అనుకునే వారికి ఒక మంత్రం తెలియజేయండి గురుగారు. తప్పకుండా తల్లి. సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా తీర్చిదిద్దబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అంతే. ఇది చాలా మంచి ప్రశ్నమ్మా. ఇక్కడ గతంలో కూడా అమాయకులు, మూర్ఖులు, ఆటవికులు అయినటువంటి వాళ్ళు కూడా మంత్ర సాధనలతో మహానుభావులు అయ్యారు. కానీ ఆ మంత్రం తెలియట్లేదే. అదే వచ్చింది సమస్య అంతా. ఇక్కడ ఏంటంటే అన్నీ చెప్తారు, మంత్రం చెప్పరు. అసలైంది చెప్పారు. నేను చెప్తాను, నేను ఎంతగా చెప్తాను. అందరూ రామాయణం చెప్తారు. ఒక క్షత్రియ బాలకుడు శ్రీరామచంద్రుడుగా ఏ విధంగా తీర్చిదిద్దబడ్డాడో, వశిష్ఠ మహర్షి ఏ సాధనలు ఇచ్చాడు, విశ్వామిత్ర మహర్షి ఏ సాధనలు చేయించాడు అనేది ఎవరు చెప్పరు. అది చెప్పాల్సింది ఒక క్షత్రియ బాలకుడు రాముడుగా ఏ విధంగా మారాలో నేను చెప్తానంటాను అనమాట. ఇక్కడ ఎట్లాంటి వాడైనా సరే అసమాన ప్రతిభాశాలిగా తీర్చిదిద్దబడాలంటే కొన్ని సాధనలు ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సప్తకోటి మహావిద్యలు ఉన్నాయి. ఈ సప్తకోటి మహావిద్యలలో దురదృష్టవశాత్తు ఉపాసించేటడు ఉపాసకులు కరువై కలి ప్రభావం చేత సూక్ష్మ రూపాన్ని ధరించి మణిద్వీపంలో మహాత్రిపుర స్త్రీ సన్నిధానాన్ని చేరిపోయే ఈ మహావిద్యలన్నీ కూడా కేవలము 10 మహావిద్యలలో కొన్ని మంత్రాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వేల మహామంత్రాలలో మరి ఇక్కడ ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మంత్ర సాధనతో మనం సత్ఫలితాలు సాధించుకోవచ్చు అనేది నా యొక్క తపస్సు, తపన, నా సాధన, నా కాంక్ష, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారి ద్వారా పొందిన మహావిద్య ద్వారా నేను కొన్ని మంత్రాలని ఒక గ్రూప్గా తయారు చేయడం జరిగింది. అంటే కలియుగంలో దినదిన గండం 100 ఏళ్ళు ఆహిర్తాయి. మరి కృతయుగం కొన్ని లక్షల సంవత్సరాలు జీవించేవారు, త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు జీవించారు, ద్వాపరంలో కొన్ని వందల సంవత్సరాలు జీవించారు. కలియుగంలో ప్రతినిత్యం గండం తప్పించుకుంటే చస్తూ బ్రతుకుతూ 100 సంవత్సరాలు బ్రతకచ్చు. ఎప్పుడు ఏ గండం చెప్పలేము. అందుచేత ఈ కలియుగంలో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి మంత్ర సాధన కావాలి. కలియుగంలో పూజ చేయాలా, స్తోత్రపారాయణం చేయాలా, జపం చేయాలా, ధ్యానం చేయాలి. పూజకు సాధ్యం కాదు. మరి వస్త్రార్థం అక్షదానం సమర్పయ, అలంకరణార్థం అక్షదానం సమర్పయ, తాంబూలార్థం అక్షదానం సమర్పయ, అన్ని అక్షంతల పూజలే, తీసేసి పక్కన పడేసి. ఇక స్తోత్రపారాయణం అనుకోండి, అన్నీ తప్పులే, తీసి పక్కన పెట్టేసి. ధ్యానం చేసేటప్పుడు వీళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు హాయిగా నిద్రపోతారు. దర్శనం మీద అయిపోయింది కళ్ళగా అంటారు. కళ్ళలేమో దర్శనం అనుకుంటున్నారు, నిద్రనేమో ధ్యానం అనుకుంటున్నారు. వేస్ట్, తీసి పడే పక్కకి. మిగిలింది ఒక జపం మాత్రమే. జపం వల్ల కర్మల క్షయమవుతాయి. కర్మల క్షయమై మోక్ష సామ్రాజ్య సిద్ధి లభిస్తుంది కలియుగంలో. ఈ సప్తకోటి మహావిద్యలలో మనకు అందుబాటులో ఉన్న మహామంత్రాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ మహామంత్రాలన్నీ కూడా మహాప్రసాదంగా, సాధారణంగా ప్రసాదం అంటే దద్దోజనము, చక్కెర పొంగలో, గట్టు పొంగలో, లడ్డూలు, వడలో, ఇలాంటివన్నీ మిగిలిన క్షేత్రాలు ఇస్తారు. ముక్కాబల క్షేత్రంలో అది కాదు ప్రసాదం అంటే. ఈ మంత్రాల యొక్క సముదాయం అదే మహాప్రసాదం. ఈ మంత్రాలు ప్రతిరోజు జపం చేసుకోవడం ద్వారా సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా తీర్చిదిద్దబడతాడు.
ఆ మంత్రాలు ఏమేమిటో చెప్తాను. అది అన్ని మంత్రాలు మనం ఇప్పుడు ఇందులో చెప్పుకోలేం కదా. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది సింహముఖ గణపతి మహామంత్రం. సింహాదిత్య సింహముఖంతో ఉండే సూర్యుడు, ఉగ్ర నారసింహ సింహముఖంతో ఉండే విష్ణువు, శరభేశ్వర సింహముఖంతో ఉండేటువంటి శివుడు, మహాప్రత్యంగిర సింహముఖంతో ఉండే అమ్మవారు. ఈ 5 మంత్రాలు. తర్వాత మానసాదేవి మహామంత్రం, తర్వాత దశ భైరవ మహామంత్రాలు, దశ మహావిద్య మహామంత్రాలు. అంతే. ఇవి రోజు మన శక్తిని బట్టి 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు జపం చేసుకుంటూ ఉంటే ప్రారంభించండి. ఒక 40 రోజులు చేసేసరికి మీకే అర్థం, ఇంక మీరే మానలేరు. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకు పనికిరాడు వీడు అన్నవాడు అసమాన ప్రతిభాశాలి అవుతాడు. ఎవరో కాదు, నేనే. మాది చాలా పెద్ద కుటుంబం, బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ ఫ్యామిలీ మాది. ఒక ప్రిన్స్లా పెరిగాను నేను. మామూలు వైభవం కాదు. ఈ రోజుకే ఆ వైభవం ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. కాకపోతే అంటే ఎప్పుడైతే గారాభంగా పెంచేశారో చదువు మీదే అంత ఉండేది కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ పక్షులు జంతువులు పెంచడం, మొక్కలు పెంచడం, ఈ దేవుళ్ళకు పూజలు చేయడం, మట్టితో విగ్రహాలు చేయడం, వీటన్నిటిలోనూ కాలక్షేపం చేసేసాను నేను. అన్నిటిలోనూ కూడా ప్రవేశించేవాడిని. అందరూ చూసి వీడు ఎందుకు పనికి వస్తాడని నామోహం ముందనేవారు. అట్లాంటిది ఎప్పుడైతే అమ్మవారు నాకు స్వప్న సాక్షాత్కార ఫలంగా విగ్రహ రూపంలో లభించిందో, ఎవరు కూడా నాకు మహామంత్రాలు నేర్పనన్నారో, ఏనాడైతే అమ్మవారి పాదాలు పట్టుకున్నానో వెంటనే ఆవిడ గురుత్వం వహించింది, శిష్యుడిగా స్వీకరించింది, స్వయంగా మహావిద్యను ప్రసాదించింది. ఇదిగో ఈరోజు ఈ స్థితినిచ్చింది. ఎట్లా వచ్చింది ఈ స్థితి? అమ్మవారు ఇచ్చిన మహామంత్ర సాధన తాడు దగ్గరుండి మహామంత్రాలు జపం చేయించింది. ఆ మహామంత్రాలే నేరుగా, నా అదృష్టం ఏంటంటే మీడియా వారు నేనంటే చాలా ఇష్టపడతారు. ప్రారంభం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆదరిస్తూ, అమ్మ నాకు నేరుగా ప్రసాదించిన మహావిద్య నేరుగా జనాలకు అందేటువంటి విధంగా చేసేది మీడియానే. నేను అందుకే ఏ ఛానల్ కనబడినా ఒక నమస్కారం చేస్తాను. మన వాళ్ళంత ప్రచారం కాదుగా అమ్మ. అందుచేత మరి ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అందుచేతే నా మహావిద్య ఎంతోమందికి అందుతోందనమాట. అందుచేత మంచిగా ఈ సాధన చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. మరి గురుగారు, ఈ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలంటే ఎలాంటి మంత్రాలు చెప్పించుకోవచ్చు? చక్కగా జపం చేసుకోవచ్చమ్మా, ఏం అవసరం లేదు. మీరంతా కూడా ఒకసారి క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ పాంప్లెట్ తీసుకుంటే చక్కగా సాధన చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా మనకి పీఠం ఉంది. తీసుకొని వచ్చి ఆ పీఠానికి వచ్చి ఆ మంత్రం తీసుకోవచ్చు. మంత్రాలు ఇస్తారు, డబ్బేం కట్టాల్సిన పనేం లేదు. అని చెప్పి ముక్కామల క్షేత్రంలో విశేషం అది తల్లి. అభిషేకాలు చేసుకోవడానికి కోనేరు సిద్ధంగా ఉంటుంది. పక్కనే శివలింగాలు, నాగులు ఉంటాయి. ఎవరికి వాళ్ళే అభిషేకం చేసేసుకోవచ్చు. పూజ చేసుకోవడానికి శ్రీచక్రాలు సిద్ధంగా ఉంటాయి. 18 శ్రీచక్రాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ద్రవ్యాలు తెచ్చుకొని చేసుకోవచ్చు. జపం చేసుకోవడం, మంత్రాలు కూడా అమ్మవారి పక్కన శిలాపలకాల మీద రాసి ఉంటాయి. ఎవరికి వాళ్ళు జపం చేసేసుకోవచ్చు. తర్వాత అలాగే ఏ పారాయణం కావాలంటే ఆ పారాయణం, ఏ మండపంలో కావాలంటే ఆ మండపంలో కూర్చొని చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. హోమాలు చేసుకోవాలంటే హోమగుండాలు సిద్ధంగా ఉంటాయి. ద్రవ్యాలు తెచ్చుకొని చేసేసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా భోజన వసతి ఉంటుంది. అందుచేత ఏదైనా శాంతి పూజలు చేసుకోవడం మాత్రం ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మన క్షేత్రంలో ఉండేటువంటి విశిష్టత అనమాట. అందుచేత చక్కగా ఈ మంత్రాలు పాంప్లెట్ మీరు నేరుగా వచ్చి తీసుకోవచ్చు. మరి గురుగారు, ఇప్పుడు మా కోసం ఒక మంత్రాన్ని తెలియజేయండి. తప్పకుండా తల్లి. ఈ యొక్క మహామంత్రాల్లో ప్రధానమైనటువంటి మహామంత్రం ఏంటంటే కాళీ. దశ మహావిద్యలకి ఆది విద్యేశ్వరి కాళీదేవి అనమాట. ఆ మహామంత్రాన్ని చేసుకోవడం ద్వారా
జీవితానికి ఒక చక్కటి మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. మనం కన్ఫ్యూజన్స్లో ఉంటాం కదా, ఏం చదవాలి, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, తర్వాత ఏ ఉద్యోగంలో చేరాలి, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఊర్లో ఉండాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ పంట వేయాలి, ఇలా కన్ఫ్యూజన్స్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటే కాళికాదేవి మనకి మార్గదర్శనం చేస్తుంది. అద్భుతమైన మహామంత్రం. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఇదే మహామంత్రం తల్లి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.